జై భీమ్, జై జాంబవ. నా పేరు నరసింహ ఉప్పుల. నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు గాంధీ జయంతి అని అందరూ చాలామంది కుహానా సెక్యులర్ కావచ్చు, లేకపోతే దేశంలోని మేధావులందరూ కూడా పెద్ద పెద్ద స్లోగన్స్ తోటి చాలా పెద్దగా గాంధీని పొగుడుతున్నారు. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు గాంధీ గారి గురించి మీ ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తాను. రఘుపతి రాఘవ రాజారాం అని ఒక హిందువులు పాడుకున్న ఒక అద్భుతమైన భక్తి గీతాన్ని ఈశ్వరు అల్లా తేరో నామ్ అని కుహానా సెక్యులర్గా ఆ పాటను రాసి హిందువులను ద్వితీయ శ్రేణి ప్రౌఢులుగా చేయడానికి ప్రతిరోజు సాయంకాలం ఈ భజనను వాడుకున్నారు. ఈ భజనలో ఈశ్వరు అల్లా తేరో నామ్ అనే పదాన్ని కేవలం అక్కడ హిందువులు మాత్రమే వాడినరు. ఎందుకంటే అప్పటికే ముస్లింలు అందరూ కూడా మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో మాకు సపరేటు ముస్లింలకు సపరేట్ దేశం కావాలి, పాకిస్తాన్ పేరు మీద ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి ఈ భజనను ఎవరు ముస్లింలు కూడా పట్టించుకోలేదు. రెండవది, భారతదేశ విప్లవ వీరుడు, స్వాతంత్ర ఆకాంక్ష వీరుడు, తెల్లవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరుడు భగత్ సింగ్ యొక్క ఉరిని ఆపడానికి గాంధీజీ ఎంతమాత్రం ప్రయత్నం చేయలేదు. ఇది బ్రిటిష్ వారికి సైతం ఆశ్చర్యాన్ని కలగజేసింది ఈ వార్త. రెండవది, అబ్దుల్ రషీద్ అనే ఒక కుహానా మత ఉన్మాది స్వామి శ్రద్ధానందను స్వయంగా వారి ఆశ్రమానికి వెళ్ళి కత్తితో పొడిచి దాడి చేయడం జరిగింది. ఎందుకో తెలుసా? స్వామి శ్రద్ధానంద గారు ఈ అంటరానితనం మీద లేకపోతే మత మార్పుల మీద అద్భుతమైన పని చేస్తూ హిందువులందరినీ సంఘటితం చేసే ప్రయత్నం చేసి హిందువులందరినీ కూడా జాతీయవాదం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అబ్దుల్ రషీద్కు నచ్చలేదు. అతను స్వయంగా ఆ స్వామి యొక్క ఆశ్రమానికి వెళ్ళి కత్తితో పొడిచంటే దీన్ని మన తాతగారు, గాంధీ తాతగారు దీన్ని ఏమంటారంటే సమర్థించరు కూడా. ఎందుకంటే మైనార్టీలను ఏమనకండి, వాళ్ళకి ఎవరు దిక్కులేరు, మనమే, వాళ్ళు కొట్టినా తిట్టినా చంపినా మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు వాళ్ళది నశిస్తుంటే ఏం నశించింది? కత్తులు పోయి తుపాకులు పోయి బాంబులు వచ్చి ఈ దేశం మీద బాంబుల దాడులు జరిగి టెర్రరిస్ట్ అటాకులు పెరిగినాయి. ఇదంతా కూడా కుహానా సెక్యులర్ విధం గాంధీ తాత అలవాటు చేసిందే. ఇకపోతే అప్పట్లోనే అంటే పాకిస్తాన్కు భారతదేశానికి విభజన జరిగిన తర్వాత అప్పట్లోనే 55 కోట్ల రూపాయలు ఇవ్వాలని గాంధీజీ నిరాహార దీక్ష చేసిండు. అంటే ఇప్పటితో పోల్చుకుంటే సుమారు 55,000 కోట్ల రూపాయలు. చూడండి మన మహాత్మా గాంధీ గారికి ఎంత ప్రేమ ఉందో వారి పేరు మీద. మహాత్మా అనే పేరు మీద కనీసం బ్రిటిష్ ఓడియలేదు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఆ మధ్యలో ఎవరో ఒక సామాజిక కార్యకర్త రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద వేస్తే కూడా పార్లమెంటు దీనికి స్పందించింది. ఎవరు కూడా దీనికి ఆయనకు బిరుదిచ్చినట్టు కూడా లేదు. ఇది ఒకటే కాదు మిత్రులారా, ఈరోజు 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించడం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధానాలు అవలంబిస్తుందో కుహానా సెక్యులరిజం, ఇది గాంధీ గారే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారికి అవలంబించారు. హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ హిందూ దేవాలయాలన హిందూ వ్యవస్థలను కూడా కించపరిచే విధంగా చులకన చేసే విధంగా వీరికి గాంధీజీ గారికి అలవాటు చేశారు. రెండవది, కరమ్చంద్ గాంధీ ఇప్పుడున్న వయసులో కూడా ఎవరు కూడా ఆ పేరు పెట్టుకోరు. మరి గాంధీజీ యొక్క క్యాస్ట్ మీద కూడా అనేక వివాదాలు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే గాంధీ గారు యొక్క విశేషాలు చిన్నసన ఏం కాదు. కాబట్టి మరి మహాత్మా అని పిలవడానికి ఆయన అర్హుడా కాదా పక్కకెడితే హిందువులను మాత్రం చిన్న చూపు చూడడంలో గాంధీ గారు మాత్రం చాలా ప్రత్యేక పాత్ర వహించుండు. మరి దీంట్లో వారిని మెచ్చుకోవాల్సిన విషయమే. ఇప్పటికైనా సెక్యులర్ పేరు మీద నిద్రపోతున్న హిందువులందరూ కూడా నిద్ర లేచి ఈ విషయాన్ని తెలుసుకొని నిజాలు తెలుసుకుంటారని వేడుకుంటున్నాను. జై జాంబవ, జై భీమ్, భారత్ మాతాకి జై.